హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హారికా కాన్సెప్ట్స్. ఈరోజు నేను బ్యాంకింగ్ అవేర్నెస్ నా నోట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే షేర్ చేయండి. అండ్ మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మార్క్స్ మనకి వెయిటేజ్ ఉంది. ఇది వచ్చేసి మనకి మెయిన్స్లో. బట్ ప్రిలిమ్స్కి ఏదర్ ఎస్బీఐ క్లర్క్ అయినా, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అయినా ఆర్ ఐబీపీఎస్ క్లర్క్ అయినా, దేనికైనా మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది అవసరం లేదు. బట్ ప్రిలిమ్స్ వరకు. బట్ మెయిన్స్కి ఏదైనా ఎస్బీఐ ఆర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అయినా లేదంటే ఐబీపీఎస్ పీఓ అయినా, దేనికైనా మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది మెయిన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనిపించిందా లేదా, అంటే ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదంటే నాకు తెలియదు కదా ఇది యూజ్ అవుతుంది లేదు మీకు అనేది. ఓకే. మొత్తం వీడియో చూసిన తర్వాత ఎలా ఉంది మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో ఫస్ట్ చూడండి. అండ్ ఫస్ట్ మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అంటే చాలా ఫస్ట్ అసలు బ్యాంకింగ్ ఏ బ్యాంక్ వచ్చింది మన ఇండియాలో, ఫస్ట్ ఫారెన్ బ్యాంక్స్ ఏమొచ్చాయి అంతా తెలియాలి కదా. సో ఫస్ట్ చూడండి. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ 1770 కలకట్టాలో స్టార్ట్ చేశారు. ఫస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో వచ్చిన బ్యాంక్, బట్ మన ఇండియన్స్ చేసిన బ్యాంక్ కాదు. కాకపోతే ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ మాత్రం బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అది ఎప్పుడు 1770s, అంటే అప్పుడు మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. అంటే అది ఎవరి చేతిలో ఉంది అప్పుడు? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉంది. ఓకే. సో సెకండ్ బ్యాంక్ ఇన్ ఇండియా, జనరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1786 కలకట్టా. ఓకే. సో ఈ రెండు కూడా కలకట్టాలోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు చేశారు? పోర్ట్ ఏరియా అని. ఓకే. నెక్స్ట్ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అంటే ఏంటి? టు ప్రమోట్ ఫారెన్ ట్రేడ్స్ అంటే ఏంటి? ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ. ఎక్స్పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మన ఇండియా నుంచి ఏదైనా మనం వేరే కంట్రీస్కి పంపించామంటే అది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆర్ మనం ఇండియాకి వేరే కంట్రీస్ నుంచి ఏదైనా తీసుకొచ్చుకున్నామంటే అది ఇంపోర్ట్ అవుతుంది. సో అప్పట్లో మనకి, ఇప్పుడు కూడా చాలా వరకు మనకి ట్రేడ్ అనేది సీస్ ద్వారా జరుగుతూ ఉంటుంది కదా, అంటే సముద్ర మార్గం ద్వారా. ఓకే. అదే ఆ ఫారెన్ ట్రేడ్స్ అనేవి మనకి ఇంకా బాగా జరగడం కోసం అప్పుడు ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ 1806లో బ్యాంక్ ఆఫ్ కలకట్టా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత 1809లో బ్యాంక్ ఆఫ్ కలకట్టాని బ్యాంక్ ఆఫ్ బెంగాల్గా చేంజ్ చేశారు. అంటే ఏంటి? కలకట్టా అనేది ఎక్కడుంది? మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. సో దాన్ని కలకట్టా నుంచి బెంగాల్గా చేంజ్ చేశారు నేమ్. ఓకే. నెక్స్ట్ 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబాయి. అంటే ఎప్పుడు కలకట్టాలోనే ఎందుకు? సో బొంబాయిలో కూడా మన యొక్క ట్రేడ్ ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అక్కడ ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, చెన్నై. అది కూడా పోర్ట్ ఏరియానే కదా. సో ఇవన్నీ చేశారు. ఎందుకంటే పోర్ట్ ఏరియాస్లోనే చేయడం, ఎందుకంటే ట్రేడ్ని ఇంక్రీజ్ చేయడానికి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆ టైంలో మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బాగా సముద్ర మార్గం ద్వారా జరిగేవన్నమాట. అంటే సీ ట్రేడ్. ఓకే. సో నెక్స్ట్ జనవరి 27, 1921 ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి కదా. సో ఇవి 3 కదా. సో కలకట్టా బ్యాంక్ ఒకటి, దాన్నే బెంగాల్గా నేమ్ చేంజ్ చేశారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బొంబాయి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ అనేవి అమాల్గమేట్ అయ్యాయి. అమాల్గమేట్ అంటే కలిసిపోయాయి. ఓకే. కలిసిపోయి దాన్ని ఒక న్యూ నేమ్ ఇచ్చారనమాట ఆ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్కి. బ్యాంక్ ఆఫ్ కలకట్టా, బ్యాంక్ ఆఫ్ బొంబాయి, బ్యాంక్ ఆఫ్ మద్రాస్ 3 కలిసిపోయి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు దానికి. ఓకే. అది ఎప్పుడు? జనవరి 27, 1921. ఓకే. సో నెక్స్ట్ రికమెండేషన్స్ మేడ్ బై గొర్రెవాలా కమిటీ. సో కమిటీస్ వేస్తూ ఉంటారు కదా, దేనికోసమైనా మనకి కొంచెం అది ఏంటి అని తెలియడానికి కోసం కమిటీస్ వేస్తూ ఉంటారు. దాన్ని కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంకా కొంచెం ఎక్కువగా డెవలప్ చేయడానికి, దేనికైనా. ఓకే. సో అలా గొర్రెవాలా కమిటీ అనేది వేశారనమాట. దీనికోసం వేస్తే అప్పుడు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని నేమ్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారు. ఇప్పుడు మనకు ఉంది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మనకి. సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేశారు. ఎప్పుడు? అది జూలై 1, 1955. అంటే ఎప్పటికది మనకి ఇండిపెండెన్స్ వచ్చేసింది అప్పటికి. ఓకే. సో జూలై 1, 1955ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ చేశారు. ఓకే. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా అడగొచ్చు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ నేమ్ ఏంటని అడగొచ్చు. సో దాన్ని మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఓకే. అది జూలై 1. సో జూలై 1 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నేమ్ చేంజ్ అయింది కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం జూలై 1 ఎస్బీఐ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ 1865. ఇవి కొంచెం చూడండి, ఇవి ప్రీవియస్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అన్నమాట మనకి. 1865లో అలహాబాద్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో దాన్ని మనం ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా అంటాం. ఓకే.
ఇది ఎప్పటి వరకు అంటే అలహాబాద్ బ్యాంక్ అనేది 1865 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనేది. బట్ ఎప్పటి వరకు ఉందంటే ఇది లాస్ట్ ఇయర్, ఐ మీన్ April 1, 2020 అనుకుంటా ఇది మనకి ఇండియన్ బ్యాంక్లో మెర్జ్ అయింది అలహాబాద్ బ్యాంక్. కాకపోతే మనకి ఇప్పటికీ బిట్స్లో అడిగినప్పుడు ఓల్డెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది అని అంటే మనం అలహాబాద్ బ్యాంక్ అనే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ 1881 ఊత్ కమర్షియల్ బ్యాంక్. ఈ ఊత్ కమర్షియల్ బ్యాంక్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే దీని యొక్క మేనేజ్మెంట్ అనేది మన ఇండియన్ బోర్డ్ చేసింది. ఓకే, మేనేజ్మెంట్ అంటే ఏంటి, జస్ట్ అవి చూడడం అంతేగాని ఇన్వెస్ట్మెంట్ లేదు, అంటే డబ్బులు పెట్టడం కానీ డబ్బులు అంతా మనకి ఉపయోగించుకోవడం కానీ అలాంటిది ఏమీ లేదు. బట్ మేనేజ్మెంట్ అనేది మాత్రం మన ఇండియన్ బోర్డ్ చేసిందంట ఈ ఊత్ కమర్షియల్ బ్యాంక్కి. నెక్స్ట్ 1894 పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఇండియన్ బోర్డ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, పెట్టుబడి, అంటే మనం పెట్టాం, మన ఇండియన్ బోర్డ్ అనేది ఇన్వెస్ట్ చేసింది. సో అది పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. నెక్స్ట్ మనకు తెలుసు కదా, ఈయన లాలా లజపత్ రాయ్ అనేవారు మనకి ఫ్రీడమ్ ఫైటర్, ఆయన మనకి ఫౌండర్ అనమాట ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి. ఓకే, సో అందుకే మనని పంజాబ్ కేసరి అని కూడా అంటారు ఈ లాలా లజపత్ రాయ్ని. ఓకే, అది. నెక్స్ట్ 1911లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఈ బ్యాంక్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడి మనమే పెట్టాం, మేనేజ్మెంట్ అంటే దానిది యొక్క డెవలప్మెంట్ కానీ దాని యొక్క పనులు కానీ అన్నీ మన ఇండియన్ బోర్డే చూసుకుంది. ఓకే, ఓకే, అది అనమాట మనకి ఊత్ కమర్షియల్ బ్యాంక్ అయితే ఓన్లీ మనం మేనేజ్మెంట్ చేసాం అంతే. ఓకే, అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఇన్వెస్ట్మెంట్ చేసాం, బట్ బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ మాత్రం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేసాం. అందుకే మనకి ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1911లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఇన్ ఇండియా ఏంటంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ గోల్డ్ కాయిన్స్ ఈజ్ ఫెడరల్ బ్యాంక్. ఓకే, పబ్లిక్ అంటే ఏంటి, ప్రభుత్వ, ప్రైవేట్ అంటే ఏమని చెప్తాం అంటే ప్రభుత్వం చేతుల్లో లేనిది, అంటే మేనేజ్మెంట్ అంతా. ఓకే, అది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, సో అది ఫెడరల్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏంటి, ఎస్బీఐ. ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, లార్జెస్ట్ ఫారెన్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ టు అడాప్ట్ సిబిఎస్ టెక్నాలజీ సిండికేట్ బ్యాంక్. సిబిఎస్ టెక్నాలజీ అంటే ఏంటంటే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. ఓకే, కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అంటే మనకి ఎలాంటిది వస్తుందంటే మ్యాక్సిమం 24/7 తన యొక్క మనకి యూజ్ ఉంటుందన్నమాట. అంటే అది రన్నింగ్లో ఉంటుంది 24/7, దాని యొక్క సేవలు రన్నింగ్లో ఉంటాయన్నమాట. అంటే బ్యాంకింగ్లో ఏముంటాయి పనులు, మనకి డిపాజిట్ కానీ విత్డ్రా కానీ అలాంటివన్నీ మనకి 24/7 రన్నింగ్లో ఉండేదాన్ని సిబిఎస్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న బ్యాంక్స్ అంటాం. అది మనకి సిండికేట్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ క్రెడిట్ కార్డ్స్ ఇన్ ఇండియా. మనకు తెలుసు కదా, ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్. సో అది ఫస్ట్ యూజ్ చేసిన బ్యాంక్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ డెబిట్ కార్డ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫస్ట్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేసిన బ్యాంక్ వచ్చేసి సిటీ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఇంటర్నెట్ అండ్ నెట్ బ్యాంకింగ్. చేస్తున్నాం కదా ఇప్పుడు గూగుల్ పేలు, ఫోన్పేలు, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్కి చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అది మాత్రం మనకి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ టెక్నాలజీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, నెక్స్ట్ రోబోటిక్ టెక్నాలజీ అంటే ఏంటి, రోబోట్స్ యూజ్ చేసి వర్క్ చేయడం అనమాట. ఓకే, సో అలానే ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, సో రోబోటిక్ టెక్నాలజీకి రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ అంటే జస్ట్ మనకి ఏదైనా వర్క్ చేయడం, అంటే జస్ట్ లైక్ మనం బ్యాంక్లో వర్కర్ ఎలా చేస్తారు అలాగా రోబోట్ చేస్తుంది. రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీ అంటే క్యాష్ని కూడా ఇది కౌంట్ చేస్తుంది అనమాట. అంటే మనీ డిపాజిట్ చేస్తామా మనం ఏదన్నా, అవన్నీ కూడా క్యాష్ని కౌంట్ చేస్తుంది ఇది. ఓకే, అంటే మనకి ఇప్పుడు బ్యాంక్స్లో మనీ మిషన్స్ ఉంటాయి కదా, అట్లానే ఈ రోబో కౌంట్ చేస్తుంది అనమాట మనీ. సో దాన్ని మనం రోబోటిక్ ఆర్మ్ టెక్నాలజీ అంటాం. అది ఐసిఐసిఐ బ్యాంక్ ఫస్ట్ చేసింది. ఓకే, బట్ రోబో టెక్నాలజీ అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్. రెండు మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్సే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇన్ ఇండియా క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇది పంజాబ్. నెక్స్ట్ ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. నెక్స్ట్ ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా ప్రథమ గ్రామీణ్ బ్యాంక్. ఇది ఎప్పుడు వచ్చిందంటే October 2, 1975 అట్ మొతారా
మొరాదాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే మనం రాస్తూ ఉంటాం కదా, ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంటుంది, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీఓ, ఆ బ్యాంక్స్ అనమాట. ఫస్ట్ ఎప్పుడంటే అది 1975లో స్టార్ట్ చేశారు ఈ బ్యాంక్స్. ఫస్ట్ స్టార్ట్ చేసిన బ్యాంక్ నేమ్ ఏంటంటే ప్రథమ గ్రామీణ్ బ్యాంక్. ఓకే, ఫస్ట్ ఎక్కడంటే మొరాదాబాద్, ఉత్తరప్రదేశ్. ఓకే, అండ్ మనకి మ్యాక్సిమం ఇది వస్తే ఆర్ఆర్బీ పీఓలో రావచ్చు మనకి ఈ క్వశ్చన్ అనేది. ఓకే, ఎందుకంటే దానికి సంబంధించింది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఏటీఎం అంటే ఏంటి? ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఎనీ టైం మనీ కాదు, ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఏటీఎం అంటే. ఓకే, సో ఫస్ట్ ఏటీఎంని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే జాన్ షెపర్డ్ బరెన్ అంట, ఆయన స్కాట్లాండ్. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఏటీఎం ఇన్ వరల్డ్ యూజ్డ్ బై బార్క్లేస్ బ్యాంక్ ఆన్ 1967 లండన్లో యూజ్ చేశారు ఫస్ట్ ఏటీఎం అనేది. ఎప్పుడు? 1967. ఓకే, బార్క్లేస్ బ్యాంక్. అండ్ రీసెంట్గా ఇది మనకి న్యూస్లో కూడా ఉంది, కరెంట్ అఫైర్స్లో. ఈ బార్క్లేస్ బ్యాంక్ అనేది 2017 అనుకుంటా తన యొక్క 50 యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది ఏటీఎం స్టార్ట్ చేసి అని. అంటే 1967లో స్టార్ట్ చేశారంటే అంతే కదా, 2017కి 50 years అవుతుంది కదా. సో అందుకని ఈ బ్యాంక్ అనేది సెలబ్రేట్ చేసుకుందంట 50 years అనేది. ఏటీఎం స్టార్ట్ చేసి 50 years అవుతున్నందుకు. ఓకే, 50 years సెలబ్రేషన్స్ అనేది చేసుకుంది. ఏ బ్యాంక్ అంటే బార్క్లేస్ బ్యాంక్. ఎక్కడ ఉందంటే లండన్. ఓకే, సో ఫస్ట్ ఏటీఎం ఇన్ ఇండియా. మన ఇండియాలో ఫస్ట్ ఏటీఎం స్టార్ట్ చేసిన బ్యాంక్ ఏంటంటే హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అంట. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఈ బ్యాంక్ వచ్చేసి మనకి 1987. ఓకే, మేబీ ఇది 1987 అనేది యూజ్ చేసింది అనుకోవచ్చు, అంటే ఏటీఎం యూజ్ చేయడం. ఓకే, అది నాకు క్లియర్గా నేను ఎలా నోట్ చేస్తానో తెలీదు, మేబీ నేను కామెంట్లో పిన్ చేస్తాను. 1987 అనేది బ్యాంకింగ్ ఎస్టాబ్లిష్ అయిన డేటా ఆర్ ఎల్స్ ఏటీఎం స్టార్ట్ చేసిన డేటా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఏటీఎం ఇన్ ఇండియా మనకి ఎస్బీఐ స్టార్ట్ చేసింది. ఫ్లోటింగ్ ఏటీఎం, ఫ్లోటింగ్ అంటే ఏంటి? నీటిలో తేలి ఆడేది అనమాట. సో దాన్ని మనం ఫ్లోటింగ్ అంటాం కదా, అలాంటి ఏటీఎం మనకి ఇండియాలో ఎస్బీఐ స్టార్ట్ చేసింది. ఎక్కడ అంటే కేరళలో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టాకింగ్ ఏటీఎం ఇన్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో టాకింగ్ అంటే ఏంటి? మాట్లాడే ఏటీఎం. అంటే ఎవరికంటే ఇది విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం, అంటే వాళ్ళకి కనిపించదు కదా పిన్ ఇవి అవి టైప్ చేయడానికి. సో వీళ్ళు మాట్లాడితే అటువైపు నుంచి ఏటీఎం కూడా రిప్లై ఇస్తుందన్నమాట. అంటే యూజర్ పిన్ ఐడి చెప్పమని కానీ, అలా ఎంత మనీ విత్డ్రాల్ చేయాలి, సో అలాంటి వాళ్ళ కోసం టాకింగ్ ఏటీఎం అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిందంట. నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ఓవర్సీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓవర్సీస్ అంటే ఏంటి? సీ అంటే సముద్రం, ఓవర్సీస్ అంటే సముద్రాలు దాటి అని. అంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్లో కూడా ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఏది అంటే ఇండియన్ బ్యాంక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ వాయిస్ బయోమెట్రిక్ సిస్టమ్. బయోమెట్రిక్ తెలుసు కదా, మనం ఫింగర్స్ చేస్తూ ఉంటాం కదా బయోమెట్రిక్, అది వాయిస్ బయోమెట్రిక్ సిస్టమ్ సిటీ బ్యాంక్ అంట. ఓకే, సో సిటీ బ్యాంక్ ఇంకోటి కూడా ఏదో ఉంది ఏంటంటే డెబిట్ కార్డ్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా సిటీ బ్యాంకే. ఓకే, క్రెడిట్ కార్డ్స్ అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రీవియస్లో. నెక్స్ట్ ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ యూనివర్సల్ బ్యాంక్ అంటే ఏంటంటే మనకిప్పుడు కొన్ని బ్యాంకింగ్స్ ఉన్నాయనుకోండి, ఓన్లీ బ్యాంకే ఉంటుంది. బట్ యూనివర్సల్ బ్యాంక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకోండి, ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ కార్డ్ సిస్టమ్, అలా ఉన్నాయి కదా డిఫరెంట్ అనేవి. దాన్ని మనం యూనివర్సల్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటాం. అలా ఫస్ట్ యూనివర్సల్ బ్యాంకింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంక్. అంటే ఏ ఉంటాయి ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ కానీ సంథింగ్ అలా దాన్ని యూనివర్సల్ బ్యాంక్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ బ్యాంక్ టు ఇంట్రడ్యూస్ ఆధార్ బేస్డ్ ఏటీఎం. ఆధార్ బేస్డ్ ఏటీఎం అంటే మనకి అది ఆధార్ లింకప్ ఉంటుందన్నమాట ఏటీఎంకి. సో అది మనకి డిసిబిడి బ్యాంక్ అన్నమాట. ఓకే, డిసిబి బ్యాంక్. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా టెర్మినాలజీస్ కానీ ఏదైనా అర్థం కాలేదు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో అంతా చేశాను కదా, మీకు ఇది హెల్ప్ఫుల్గా ఉందా లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటే నేను కంటిన్యూ చేస్తాను ఈ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.